ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఐకాన్ స్టార్ గా పేరు పొంది అద్భుతమైనటువంటి కాంట్రవర్సీల తోటి కంపు లేపుకుంటా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా మారినటువంటి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడకుంటేనే అల్లు అర్జున్ కు భారీ షాక్ ఇస్తున్నారు డైరెక్టర్లు. ఆయన ఏ సినిమా ఏ డైరెక్టర్ తోటి చేద్దాం అనుకున్నా కూడా అది పోస్ట్ పోన్ అయితేనే ఉన్నది. ఎవరో ఒకరు ఏదో ఒక కారణంతో తప్పించుకుంటూనే ఉన్నారు. మరి దీని వెనకాల మెగా ఫ్యామిలీ హస్తం ఉన్నదని అంటే కొంతమంది అవునని అంటున్నారు, కొంతమంది కాదని అంటున్నారు. అసలు ముచ్చట ఏందని అంటే గత కొన్ని రోజుల సంది మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యన ఒక చిన్న వార్ అయితే నడుతున్నది. ఆ చిన్నది కాస్త సిలికి సిలికి గాలివాన లెక్క వారి ఎంత దుమారానికి దారి తీస్తున్నదో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం సుకుమారు డైరెక్షన్ ల పుష్ప 2 సినిమాను, సుకుమార్ దర్శకత్వం పుష్ప 2 సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయింది, ఇక రిలీజ్ కు రెడీ ఉన్నదని ముచ్చట్లు గట్టిగానే నిలబడుతున్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా అవుతున్నదట. డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురానికే మైత్రి మూవీస్ దీన్ని నిర్మాణం చేస్తున్నది. దేవి శ్రీప్రసాద్ అందించినటువంటి సంగీతం అద్భుతం అని అంటున్నారు. ఇక ఈ సినిమాల హీరోయిన్ మనకు ఎరికైన ముచ్చటనే రష్మిక మందాన. ఇక ఈ నెల ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ల మధ్యన అయినటువంటి చిన్న కోల్డ్ వార్ కారణంగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిల్లు. దాన్ని పోను డిసెంబర్ 6కు వాయిదా వేసిల్లు. అయితే ఈ ముచ్చటంతా ఇట్లుంటే రజనీకాంత్ సల్మాన్ ఖాన్ సినిమాను ప్రకటన చేసిన డైరెక్టర్ అట్లీ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా బన్నీతోని చెయ్యాలని అట్లీతోని చర్చలు కూడా జరిపిండంట అల్లు అర్జున్. సన్ పిక్చరు గీతా ఆర్ట్స్ ఇద్దరు కలిసి మంచి భారీ బడ్జెట్ల సినిమా తీయాలని చెప్పి గట్టిగానే యోచనలు చేసిండ్రట. అయితే చివరి నిమిషంలో 80 కోట్ల రెమ్యునరేషన్ ఎవరైతే అట్లీ డైరెక్టర్ ఉన్నాడో ఆయన అడిగిండని చెప్పి ఇక దాంతో అల్లు అరవింద్ 80 కోట్లు ఏంద్రా గంతగనం ఎందుకు, ఏం పెద్ద ఎన్ని సినిమాలు తీసిండని ఆ డైరెక్టర్, అంత అవసరం లేదని చెప్పి అల్లు అరవింద్ బడ్జెట్ విషయంలో డ్రాప్ అయిండని చివరకు ఈ డైరెక్టర్ అట్లీ సల్మాన్ రజనీకాంత్ తో ఒకటి సినిమా చేయబోతున్నట్టు ప్రకటన చేసిండు. ఇక అట్లీతోటి సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత అల్లు అర్జున్ అనుకున్నాడు ఇక త్రివిక్రమ్ శ్రీనివాసు ఆయనతోటి చేద్దాం అని అనుకున్నాడు. ఇక అది పాన్ ఇండియా లెవెల్ తీసేందుకు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాడు త్రివిక్రమ్ అనే వార్తలు కూడా బాగానే వినబడుతున్నాయి. సినిమా బడ్జెట్ కూడా భారీగా అవుతుందనే అంచనా కూడా లేకపోలేదు. అయితే దీని మీద కూడా ఇంతవరకు ఎటువంటి అధికారిక వార్త అయితే రాలేదు. ఇక అప్పట్లో సందీప్ రెడ్డి కూడా అల్లు అర్జున్ తో ఒక సినిమా తీస్తాను, మీ డేట్లు సర్దుబాటు చేయండి సార్, బొంబాటు స్టోరీ ఒకటి ఉన్నది, మొత్తం పగలు తీద్దామని చెప్పి చెప్పిండట. కానీ ఆ సందీప్ రెడ్డి వంగ ఎవరైతే ఉన్నారో ఆయన మస్తు బిజీలు ఉన్నాడట. అసలు దీనికంటే ముందు అల్లు అర్జున్ తోటి ఈ సినిమా గురించి చర్చలు కూడా బాగానే జరిపిండంట. అల్లు అర్జున్ కు కథ చెప్పిండట. ఆ కథ విన్నటువంటి అల్లు అర్జున్ మిస్మరైజ్ అయిపోయి ఈ సినిమా మనమే చేయాలి, ఖచ్చితంగా మనం చేస్తున్నాం అని చెప్పి కాంగ్రాట్స్ కూడా ఒకరికొకరు జబ్బలు దరుచుకొని చెప్పుకున్నారట. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం షాక్ ఇచ్చిండు. ఆయన ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటా నేను మస్తు బిజీలు ఉన్నా, అల్లు అర్జున్ తోటి సినిమా చేయాలి, కాకపోతే నాకంత టైం లేదు, ప్రభాస్ తోనే ఆల్రెడీ స్పిరిట్ సినిమా చేస్తున్నా, దానికి 2 సంవత్సరాల టైం నాకు పడుతుంది ఈజీగా, ఎంత లేదనుకున్నా. ఇక దాని తర్వాత యానిమల్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నా పార్ట్ 2. మరి యానిమల్ సినిమాకు పార్ట్ 2 తీయాలంటే స్క్రిప్ట్ వరకు ఇంకా బాండెడ్ మస్తు రెడీ చేయాలి, దానికి అరిగోస పడాలి. యానిమల్ ఫస్ట్ కంటే శాడిజాన్ని ఎక్కువ అలా చూపించాలి, సైకోయిజం బాగా కనబడాలి, కాబట్టి నాకు చాలా టైం పడుతుంది, సుమారు దానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 4 సంవత్సరాలు నాకు అసలు డేటే లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు అల్లు అర్జున్ కు ఫోన్ చేసి చెప్పిండట సందీప్ రెడ్డి వంగ. ఇక దీంతోనే అల్లు అర్జున్ జనంతా డైలమాలా పడ్డాడట. ఇదేంద్రా నేను ఇంత పాన్ ఇండియా స్టార్ను, నేను ఇంత తోపును, నా డేట్స్ కోసం అందరు హీరోలు ఎగబడుతుంటారు, నేనేమో డైరెక్టర్లకు మీరు నాతో సినిమా చేసుకుంటారా అన్నా కూడా ఎవరు చూడు చేస్తామని అంటున్నారు, తర్వాత డ్రాప్ అవుతున్నారు, ఏందిరా కథ అనేది అల్లు అర్జున్ కు అర్థమైతలేదట. దీని మీద అల్లు అరవింద్ కూడా జనంతా గట్టిగానే రియాక్ట్ అవుతున్నాడంట. అందుకే ఎవరితోటి పడితే వాళ్ళతోటి గోకోకరా నాయన అంటే నువ్వు వినవు, నువ్వు పాన్ ఇండియా స్టార్ అని అందరితోటి పంచాయతీ పెట్టుకుని వస్తున్నావు, అది నువ్వు ఇండస్ట్రీలో ఉండాలరా నిమ్మలంగా, ఎందుకురా అందరితో పంచాయతీ పెట్టుకుంటావు అని చెప్పి మొన్న అల్లు అరవింద్ సార్ కూడా అల్లు అర్జున్ కు జనంతా గట్టిగానే తలాంటిండట. అయితే ఇదంతా ఒక పక్కనైతే రెమ్యునరేషన్ కాదా చర్చలు డిస్కషన్ అన్ని అయినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేస్తాడా లేదా అనేది డౌట్ కొడుతున్నదట. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్రెడీ వేరే హీరోలతోటి వరుసగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని 3-4 సినిమాలతోని ముందరికి రానికే స్క్రిప్ట్ వరకు జరుగుతున్నదట ఆయన దగ్గర. మరి ఆయన ఉన్నట్టుండి ఇప్పుడు అల్లు అర్జున్ తోని సినిమా తీయడానికి ముంగడికి వస్తాడానంటే డౌటే అని అంటున్నారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ కు మంచి బాండింగ్ ఉన్నది, అది కూడా కొంత కారణం. ఎందుకంటే మా హీరో పవన్ కళ్యాణ్ ను ఎడ్డిచ్చిండు ఈ అల్లు అర్జున్ అనే కోపం త్రివిక్రమ్ లో కూడా ఉన్నదని అంటున్నారు. ఏదేమైనా కూడా ఐకాన్ స్టార్ అయినా పాన్ ఇండియా స్టార్ అయినా ఎవరైనా కూడా అణిగి మనకి అంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉంటే మాత్రం ఇండస్ట్రీలో నూకలు బాగానే ఉంటాయి.
ఉంటాయి. జర్ర ఎదగంగానే వాడెంత వీడెంత లొట్ట పీస్ అనుకుంటే మాత్రం మన బతుకు బస్టాండ్ అవుతుందని అల్లు అర్జున్ చరిత్ర తెలవకనే మనకు చెప్తున్నదని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన సినీ అభిమానులు. ఏదేమైనా కూడా ఒకటే ఇంట్లో 10 మంది హీరోలు ఉంటే కూడా ఇక గిసొంటి పంచాయతీలే వస్తుంటాయి. ఎందుకంటే ఒకరికొకరికి రిలేషన్ బాండింగ్ ఉండదు. నువ్వెంతరా నువ్వెంత, నేను పాన్ ఇండియా స్టార్ రా, నేను వరల్డ్ వైడ్ స్టార్ రా, నేను గ్లోబల్ స్టార్ రా, ఇగో గిసొంటి లొల్లులో పంచాయతీలు బాగానే అవుతుంటాయి. స్టార్డమ్ వస్తే ఒక లెక్కన ఉంటుంది, స్టార్డమ్ రాకపోతే ఒక లెక్కన ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో చిరంజీవి అంత అదృష్టవంతుడు ఎవరు లేరు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో అయినా మినిమం గ్యారంటీ హీరోగా నిలబడ్డాడు. అందులో కొంతమంది సూపర్ స్టార్లు కూడా ఇల్లు. కానీ కొంతమంది హీరోలు ఉన్నారు, మరి వాళ్ళ కొడుకులను ఎంత లేపుదామని చూసినా కూడా పాపం హిట్టు సినిమా కూడా బొక్కబోర్ల పడ్డ పరిస్థితులు మోపైనాయి. ఈ అదృష్టం అందరికి రాదు, కేవలం చిరంజీవికి ఒక్కరికి మాత్రమే. ఇంట్లో 10 మంది హీరోలు ఉంటే 10 మంది హీరోలకు ఒక బ్రాండ్ నేమ్ ఉన్నది, మినిమం గ్యారంటీ హీరోలని. ఏదేమైనా అదృష్టం ఉంటే మాత్రమేంది, దాన్ని కాపాడుకున్నాడు కూడా తెలవాలి కదా అని ఎడ్డిస్తున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు.